చదివింది బీటెక్, చేసేది దొంగతనం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగిన ఈ ఘటనపై స్థానిక సీఏ చరమందరాజు మీడియాకు పూర్తి వివరాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మోహన్ బాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ నెల 5వ తారీఖున హుజూర్నగర్ మండలం వేపల సింగారం గ్రామంలో మూడెం గోపిరెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది. గోపిరెడ్డి వ్యవసాయం పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళుతుండగా గమనించిన మల్లికార్జున్ రెడ్డి తాళం తీసి దొంగతనానికి పాల్పడి 90,000 నగదు, 5 తులాల బంగారం తీసుకుని వెళ్లాడు. గోపిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పట్టుకోవటం జరిగింది. మల్లికార్జున్ రెడ్డి డిఏ ఖమ్మం జిల్లా వత్సవాయి మండలం భీమవరం గ్రామం, గతంలో అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. ఇతను బీటెక్ చదివి బెట్టింగ్లకు అలవాటు పడి దొంగతనం చేస్తున్నాడు. దొంగిలించిన బంగారాన్ని మిర్యాలగూడకు తీసుకుని కరిగించటానికి వెళుతుండగా అనుమానం వచ్చి పట్టుకొని విచారణ చేయగా నేరం ఒప్పుకున్నాడు. ఇతని వద్ద నుండి 2,85,000 నగదు, 51.78 గ్రాముల బంగారం, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కి తరలించారు. 5వ తారీఖు రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో హుజూర్నగర్ మండలం వేపల సింగారం గ్రామంలో ఉన్నటువంటి గోపిరెడ్డి అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి ఆ తాళాన్ని ఇంటి పక్కలకి పెట్టి పొలంలోకి వెళ్తుండగా అట్టి విషయాన్ని గమనించినటువంటి నేరస్తున్నటువంటి మల్లికార్జున్ రెడ్డి అనే వ్యక్తి ఆయన స్కూటీ పైన వచ్చి ఆ విషయాన్ని గమనించి అతను బయటికి వెళ్ళగానే ఇంట్లోకి వెళ్ళి ఆ తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో ఆ బీరువా తాళం చేయి కూడా అక్కడే బెడ్ పైన ఉంటుంది, తీసుకొని ఇంట్లోకి వెళ్ళి ఆ బీరువా చెక్ చేయగా అందులో 5 తులాల 14 గ్రాములు బంగారము మరియు 90,000 రూపాయల నగదు ఉంటే ఆ నగదును తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు. మనకు అదే రోజు 3 గంటల సమయంలో పిటిషన్ రాగా కేసు నమోదు చేసుకున్నాం. దానికి సంబంధించి మనం రోజు దినకర్లో భాగంగా ఈరోజు ఎస్పీ పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి ఈ స్కూటీ పైన అతను వస్తూ ఉండగా అనుమానాస్పదంగా ఉండగా అతన్ని పట్టుకొని విచారణ చేయగా ఈ దొంగతనం చేసిన విషయాన్ని ఒప్పుకొని దాంతోపాటు చింతకాని పోలీస్ స్టేషన్ ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి నేరాన్ని, అదేవిధంగా సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో ఉన్నటువంటి అమీనాబాద్లో నేరాన్ని రెండు కూడా ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ నేరం చేసినప్పుడు ఉన్నటువంటి డబ్బులు ఏదైతే ఉందో వాళ్ళ విలేజ్ అనేటువంటి నరసింహ సార్ గారు ఈ విషయాన్ని మొత్తం 100% ప్రాపర్టీ రికవరీ చేసినందుకు గాను మా యొక్క ఐడి టీంకు మరియు మా ఎస్ఐ గారిని కూడా అభినందించి రివార్డుకి